సునాదస్వరము అక్టోబర్ 5. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. వాటిని లెక్కించని అనుకొంటినా అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవి. కీర్తనలు 139, 17, 18 వచనములు. దేవుని తలంపులు ఎంతో గొప్పవి, అవి ఎంతో ప్రియమైనవిగా ఉన్నవి. వాటి మొత్తం ఎంతో గొప్పది. వాటిని లెక్కించాలనుకున్న అవి ఇసుక కంటే లెక్కకు ఎక్కువగా ఉంటాయని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. మనం ఎన్ని తలంచినా, ఎన్ని ఆలోచించినా దేవుని తలంపులు గొప్పగా ఉన్నతంగా ఉంటాయి. మనం ఎంత తలంచినా కూడా అవి లెక్క పెట్టలేనని గొప్ప కార్యాలు, మన కొరకు గొప్ప తలంపులు దేవుడు కలిగి ఉన్నాడు. దావీదు తన అనుభవంలో దేవుని గురించి తెలుసుకొని ఈ మాటల్ని రాశాడు. అబ్రహాము తనకు వారసుడు కావాలని ఆశ కలిగినప్పుడు దేవుడు ఆయనకు ఆకాశ నక్షత్రములు చూపించి, నీవు లెక్కించాలనుకుంటే లెక్క పెట్టమని చెప్పాడు. ఇసుక రేణుల వలె నీ సంతానమును విస్తరింప చేస్తని వాగ్దానం చేశాడు. మరి అబ్రహామునకు ఒక కుమారుడు కావాల్సింది, కానీ దేవుడు మరి లెక్కించలేనంత విధముగా ఆయన సంతానమును విస్తరింపచేశాడు. దేవుడు తలంపులు గొప్పగా ఉంటాయి, ఉన్నతంగా ఉంటాయి. మనము ఎన్ని అడిగినా కూడా వాటన్నిటికంటే గొప్పగా ఉన్నతంగా ఆలోచించి మనకు అనుగ్రహించే దేవుడు. అందుకే యోబు గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం రాయబడింది, ఆయన పరిశోధింపజాలని మహత్కార్యములను లెక్కలేనని అద్భుత క్రియల్ని చేయవాడు అని. మరి మన దేవుడు మనం ఎంత పరిశోధించినా, ఎంత అర్థం చేసుకున్నా, మనం అర్థం చేసుకోలేని గొప్ప కార్యాలు చేస్తాడు. మనం లెక్కించలేని అద్భుత క్రియలు ఆయన చేసే దేవుడు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం రాయబడింది, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయగల దేవుడని. మనం ప్రార్థించినప్పుడు దేవుని సన్నిధిలో ఎన్నో అడుగుతుంటాం, ఎన్నో ఊహిస్తాం. అయితే మనం అడిగిన దానికంటే గొప్పగా, ఊహించిన దానికంటే గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, మన దేవుని తలంపులు ఎంతో గొప్పగా ఉన్నాయి. మనం ఎంత లెక్కించాలనుకున్నా లెక్కించలేని అద్భుత కార్యాలు చేసే దేవుడు. మరి మనకున్న అవసరత ఏదైనా, మన కుటుంబమైన, పిల్లలైనా, ఉద్యోగం, పరిచర్య, వ్యాపారం, ఏ అవసరమైనా దేవుని పైన ఆధారపడినప్పుడు ఆయన లెక్కలేని గొప్ప కార్యాలు చేసి దీవిస్తాడు. విశ్వాసంతో ఆయన ఆశ్రయించి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మా దేవ, ఇరుచిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించండి తండ్రి. ప్రతి ఒక్కరి జీవితంలో మీ గొప్ప తలంపులను లెక్కలించలేనని గొప్ప కార్యాలు జరిగించి మీరే మహిమను పొందమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము విరిచిన ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.